ఏమేం జరిగింది ఇట్లా వాళ్ళ మాట ఫేస్ తీసా నీట్గా ఇప్పటి నుంచి తీస్తాం. స్టార్ట్ చేయను. ఏం జరిగింది? ఆ ఊళ్ళో ఒంటి దగ్గర కన్నపేరు దానికి ముందు కన్నపేరు ఉంది. కన్నపేరు మా బంధువులు ఉంది. మంది చనిపోయింది మా అత్త కొడుకు. ఆ రోజు మధ్యాహ్నం అడిగి మధ్యాహ్నం తిని ఇక్కడ అన్నం ఉండదు. ఇంకా తినలేము. 6-6:30 దాకా ఆగే ఉందా. మా అత్తకి చెప్పిన మొత్తంగా వెళ్ళిపోయేస్తాను. భద్రంగా చిన్న నువ్వు బాగా అన్నం తినలా, నువ్వు బాగలేవు నేను చిన్నంగా పోతానని ఆడికి 5 కిలోమీటర్లు ఉంది. గంగపేరుకి పెన్నపేరు రోడ్డు మీద ఎంగసుబ్బాడి తినేది అంగడి ఉంది. అంగడి ఉంది. నాతో బాగా ముట్టడు. మాలోళ్ళు అంటే వాడికి మాలోళ్ళు ఎత్తు మర్యాదగా పిలిచాడు. దశ ఏ మరడా పిలుపు అట్లా అందరు లేవాళ్ళ వాడొక్కడే అంటారు. సరే వాడు అక్కడికి ఎందుకు లేకపోతే కూర్చున్నారు. కొంచెం బాగలేదు కూర్చున్నారు. అక్కడి నుంచి ఇంట్లో తెచ్చింది. ఎవరు అన్నాడు, ఏం సుబ్బాడి నీళ్ళే సుబ్బాడి ఏమో సుబ్బాడి ఎవరు అడుగుతాడు. నేను వాడి పేరు పెద్ద, చిన్న వయసు ఉంది. కానీ నన్ను మరడా ఏ వాడినాడు బాగలేదు సుబ్బాడికి పోతాను. ఎన్ని వాళ్ళు చెప్పారు నీకు మామూలు పడకుండా ఇక్కడ కూర్చోద్దని చెప్తే మీరు ఇండియా కూర్చుంటారు. ఇంకా ఆమెను వచ్చి సరదా వచ్చి రెట్టబట్టి సుబ్బాడి బాగాలేదు నాకు, నన్ను నేను లేచి పడతా ఇడిపి నేను చిన్నగా పోతాను వచ్చేది. నువ్వు చెప్తే పౌరా అని కట్ తీసుకొచ్చి పొడిచిండే నీడని పొడిచింది. ఈడ పొడిచిండు. స్వామి దండం పెట్టా. స్వామి విశ్రాంతి పోతాను. దండం పెట్టేవారు మామ చెప్తే ఇలా పెట్టిన కొట్టినాడు. పడతానే కళ్ళు ముగ్గులు పెట్టి ఇంకా ఎక్కువ నీరసం వచ్చేది. భయపడిన ఎవరు లేదు కదా. అప్పటికి నీళ్ళు తప్పితే కానీ వీక్ అయిపోయా. అట్టే ఒరిగినారు రోజు. ఒరుగుతానే ఏం తెచ్చి చల్లిందో బగ్గుని ఎత్తుకునింది. అంతే నాకు చెప్పి లేదు. పడిపోయిన అక్కడే మళ్ళీ ఏమొచ్చి ఆమె పట్టించుకోవాలి. ఇక్కడ కాన్నాడు కదా ఎందుకంటే ఏందో మాట్లాడుతుంది. నా పదవి రాగానే నేను నర్సరీ పంటే ఆర్డర్లు ఇప్పించుకొని సరే. ఇప్పుడు కేసు ఎంతవరకు వచ్చింది? కేసు కట్టినారా వాళ్ళ పైన? మరి పోలీసు వారు వచ్చారా? ఇడికి తీసుకోమని కేసు రాసుకున్నారు. పోలీసులు వచ్చినారా? వాడు పూర్తిగా సంపాదనే బాగా ప్లాన్ వేసుకుంటారు. అదే ఆడ నేను ఒకరోజు బిజీగా ఉంటాను. ఆ ఊర్లో అంతా ఎంత అడిగేది నువ్వే. బిజీగా ఉంటాను నేను. వాడు వాళ్ళందరూ నువ్వు గట్టిగా మాట్లాడతావు. నేను నమ్మను. ఎందుకు రంగా మనం చేస్తాం, మనం చేస్తాం. మనం సొక్కా వేసుకుని ఒప్పుకోరు. అంత ఎందుకు బతకాలి? ఇది మన భూమి ఉంది, మన కట్టలు సంపాదించడం, మన కష్టం ఏంటంటే లేకపోతే మతం. ఇంకా భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తి అదే అర్థమవుతుంది. నేను ఇక్కడికి వచ్చి నీ సొమ్ము నేను భయపడతాను. అంతే. మన కష్టం చేసుకుని మనం తినేటప్పుడు ఎవరికో తల ఉంచాల్సిన అవసరమే లేదు. ఏం చేయాలో అట్లా కాకుండా చక్కగా నిమిషాలు జరిగింది. సరే వీళ్ళు వాళ్ళు వచ్చారు. మళ్ళీ తర్వాత రెడ్డి వాళ్ళ అగాడికి చాలా మంది ఒక 20 మంది వచ్చింది. మేము చూపించాము, ఖర్చు పెట్టాము. వాళ్ళతో వాళ్ళ నాయనతో వాళ్ళ చిన్న ఆయనతో చెప్పినాం, వాడు మంచోడు కాదు, నేను ఎప్పుడు పరిస్థితిలో వదిలే సమస్య లేదండి. వాళ్ళు గడ్డమడుతున్నారు. మేము చూపించాము. ఆడిపోరా, విజయవాడ పోరా, ఆడిపోరా, శాఖపరమైనటువంటి పోరాటం చేస్తానని చెప్పారు. లేదు నేను అప్పులు తెచ్చుకొని నేను చూపించాను. మీరనే 300 పెద్దది మంది చిల్లర మన వ్యాండి నీకు తెలుసు కదన్నా.
ముఖంలో ఒక పట్టుదల అనేది లేదు. వాళ్ళు ఉంటే వాళ్ళు అందరూ అవుతారు. మనం కాదు. అక్కడ ఈ రిస్టాల్లో ఏముంటాయి? తెలియదు ఉన్నారులే వాళ్ళు ఉండేవాళ్ళు బీసీలు ఉన్నారు. ఆర్థికంగా ఉండేటువంటి వాళ్ళు ఆ. అందులో 10 కుటుంబాలు ఉంటేనే అది చూడాలి వాళ్ళకి అక్కడ ఆ. ఇది వాడు వాడికి సర్దుకుంటారు. స్టాప్.